హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసా మన్నించు పార్ట్ 3. రవి విషయం చెప్దామంటే సుధాకర్ ఇంట్లో లేడు. అమ్మ చెల్లి ఇల్లంతా శుభ్రం చేస్తుంటే ఏం చేస్తున్నారు అంటూ వెళ్ళింది స్నేహ. అక్క, నిన్ను చూసుకోవటానికి రేపు పెళ్లి వాళ్ళు వస్తున్నారు అంది సునైన. నెత్తిన పిడుగు పడినట్లు అయ్యింది స్నేహకి. రూమ్కి వెళ్ళి రవికి కాల్ చేసింది. ఎప్పట్లాగానే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. టైం చూసుకుని ఆఫీస్కి వెళ్తున్నారేమో అనుకుంది. ఎడతెగని ఆలోచనల మధ్య ఇరుక్కున్న స్నేహకి ఏం చెయ్యాలో తోచలేదు. వెంటనే దివ్యకి కాల్ చేసింది. ముందుగా మీ నాన్నకి విషయం చెప్పు స్నేహ, పెళ్లి వాళ్ళని రాకుండా చేస్తాడు. తర్వాత రవితో మాట్లాడించు అని సలహా ఇచ్చింది. అలాగే అని కాల్ కట్ చేసి నాన్నకి విషయం ఎలా చెప్పాలని ఆలోచిస్తుంది స్నేహ. మధ్యలో ఎన్నోసార్లు రవికి కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు అతను. భయంగా ఉన్న స్నేహకి రవి అంటే నమ్మకం. ఆ భయాన్ని కంగారుగా మార్చింది. ఏదో విధంగా సాయంత్రం వరకు గడిపిన స్నేహ సుధాకర్ని చూస్తూ వరండాకి చేరింది. అబ్బాయి పేరు వరుణ్, తల్లి తెనాలిలో ఉంటారు. అబ్బాయి తల్లిదండ్రులు మనలాగే మధ్యతరగతి కుటుంబం. అబ్బాయి ఒకడే ఫ్రెండ్ రూమ్లో ఉంటాడు. నీతో పెళ్లి తర్వాత మనం ఇచ్చే కట్నం డబ్బుతో సిటీలోనే అపార్ట్మెంట్ తీసుకుంటా అని చెప్పాడు. ఎలా చూసుకున్నా నీకు సరిగ్గా సరిపోతాడు తల్లి అని స్నేహ తల నిమిరాడు తన తండ్రి. అవునక్క, పైగా బావగారికి అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరూ లేరంటే అని నవ్వుతూ స్నేహాన్ని హత్తుకుంది వెనక నుండి. నవ్వాడు సుధాకర్. అసంతృప్తిగా ఒక నవ్వు విసిరింది స్నేహ. మధు కూడా నిన్ను చేసుకోవటానికి ఇష్టంగా ఉన్నాడు స్నేహ. కానీ వాడికి చదువు లేదు, వ్యవసాయం చేస్తాడని మీ నాన్న ఎంతకీ ఒప్పుకోలేదు. ఒప్పుకుని ఉంటే వసుంధర అత్తయ్య చాలా సంతోషించేది అని గేటు దగ్గర ఎవరో పిలుస్తుంటే వస్తున్నా అని చెప్పి మాట్లాడడానికి వెళ్ళిన లక్ష్మి వైపు చూస్తూ అమ్మ రావడానికి టైం పడుతుంది, మీరు రండి నాన్న వడ్డిస్తాను అని తీసుకెళ్ళింది. ఆయన తింటున్నంతసేపు రవి విషయం ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతూనే ఉంది స్నేహ. ఎప్పట్లాగే కూతుర్లో ఉన్న చలాకితనం లేకపోవడంతో ఏదో విషయం గురించి ఆలోచిస్తుందని అర్థం చేసుకుని ఏమైనా చెప్పాలా స్నేహ అని అన్నాడు అక్కడే ఉన్న చెల్లిని చూసి. సాయంత్రం మీతో పాటు పొలానికి వస్తానా, అక్కడ చెప్తా అంది కాస్త కంగారుగా. ఆందోళనగా చూశాడు కూతురు వైపు. తండ్రి కళ్ళల్లోకి చూడలేక గదిలోకి వెళ్ళిన స్నేహ మళ్ళీ కాల్ చేసింది రవికి. భార్యని ఊర్లోనే ఉంచి బెంగళూరుకి వెళ్ళిన అతను ఆర్డర్స్ తీసుకుని స్నేహ కాల్ లిఫ్ట్ చేశాడు. భయం, కంగారు కలిపిన గొంతుతో జరిగిందంతా చెప్పింది స్నేహ. ఏం చెయ్యాలనుకుంటున్నావు ఇప్పుడు అని అడిగాడు. నాన్నకి ఈరోజే చెప్తాను నీ గురించి, ఇంకా ఆలస్యం చేయటం అస్సలు మంచిది కాదు అంది. రవికి తెలుసు స్నేహ వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. తన ప్రేమ విషయం ఇంట్లో చెప్తే అర్థం చేసుకోవడం అటుంచి స్నేహాని చిత్రహింసలకు గురి చేసినా సరే పెళ్లికి ఒప్పిస్తారని అతనికి తెలుసు. నీ ఇష్టం బంగారం, నువ్వు చెప్పాలనుకుంటే చెప్పు, నీ తోడుగా నేను ఉంటాను అని అన్నాడు. సంతోషంగా ఫోన్ కట్ చేసింది. సాయంత్రం తండ్రితో పాటు వెళ్ళింది. కూతురికి తమ పంట చూపిస్తూ తండ్రి మురిసిపోతున్నాడు. సుధాకర్ చెయ్యిని పట్టుకుని నడుస్తూ, రవి అనే అబ్బాయి నా కొలీగ్ నాన్న, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకుంటున్నాం అంది అతన్ని చూడకుండా. సుధాకర్ కూడా ఆమె చెయ్యి పట్టుకుని వాళ్ళని ఇంటికి రమ్మనడానికి ముందే నిన్ను అడిగాను స్నేహ, అందరిలో నా పరువు తీయకు అన్నాడు. అప్పటికే కూతురు మీద పెంచుకున్న నమ్మకం భరోసా కోల్పోవడంతో నిస్తేజంగా వచ్చాయి ఆయన మాటలు. మీరు చూసిన సంబంధం కన్నా వీళ్ళింకా ఉన్నవాళ్ళు నాన్న, అతనితో నా జీవితం బాగుంటుంది అని అంది తండ్రిని బ్రతిమలాడుతూ. ఆమె పట్టుకున్న చెయ్యిని విడిపించుకున్నాడు తండ్రి. ప్రేమన్నా ప్రేమించుకునే వాళ్ళన్నా నాకు కోపం లేదు స్నేహ. నేను పెరిగిన పరిస్థితులు, నిన్ను పెంచిన పరిస్థితులు అన్నీ నాకు సమాజంలో ఒక గౌరవాన్ని ఇస్తూనే వచ్చాయి. ఆ గౌరవం డబ్బుతో వచ్చింది కాదు, నమ్మకంతో వచ్చింది. ఇద్దరు కూతుళ్ళే అయినా పద్ధతిగా నా కూతుల్ని పెంచానని అంటుంటే సమాజంలో మాట రానివ్వకుండా బ్రతికాను. నేను చనిపోయే వరకు ఆ గౌరవం అలాగే ఉండాలి తల్లి. నీకు నచ్చిన వాడిని, మనకన్నా డబ్బున్న వాడిని చేసుకుంటే ఆ గౌరవం నిలవదు. ఏం చేస్తే ఇన్నాళ్ళ నా పరువు నాతోనే ఉంటుందో నీకు తెలుసు అంటూ ఆమె కన్నీళ్లు చూస్తూ
అప్పుడే తెచ్చిన ఎరువులు పట్టుకుని వెళ్ళిపోయాడు సుధాకర్. స్నేహ ఏడ్చి ఏడ్చి అలసిపోయింది. ఎప్పుడుకో గాని ఇంటికి చేరుకుంది. కాసేపటికి ఇంటికి వచ్చిన సుధాకర్ కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలానే ఉన్నాడు. సుధాకర్ని భయంగానే పిలుస్తూ మరోవైపు పనులన్నీ చేస్తుంది లక్ష్మి. విసిగించకుండా పనులు చేసుకో అంటూ గదిలోకి వెళ్ళాడు సుధాకర్. ఆయన మనసంతా ఎందుకో గందరగోళంగా ఉంది. ఇంటికి వచ్చిన స్నేహ తినేసి పడుకుంది. రవి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఏం చెయ్యాలో తోచలేదు స్నేహకి. ఎప్పుడో టైం అవుతుంటే రవి నుండి కాల్ వచ్చింది. అతను చెప్పింది విన్న తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది స్నేహ. ఇక అప్పటికి గంభీరంగా రాత్రి గడిచింది. తెల్లవారకుండానే నిద్ర లేపింది లక్ష్మి. రెడీ అవుతున్న కూతుర్ని చూస్తూ ఊపిరి పీల్చుకున్నాడు సుధాకర్. పెళ్లివాళ్ళు స్నేహాన్ని చూసుకుని వెళ్ళిపోవటం, మరో 15 రోజుల్లో ముహూర్తం కుదరడంతో స్నేహాన్ని లీవ్ తీసుకోమని చెప్పాడు. అలాగే అని చెప్పిన తను రవికి ఫోన్ చేసింది. భార్య ఎలాగో ఇప్పట్లో ఇక్కడికి రాలేదు, అప్పటి వరకు స్నేహ ఉంటుంది అని అనుకుంటూ వచ్చే బంగారం అని అన్నాడు. ప్రేమ పిచ్చిలో పడి ధైర్యం చేసింది స్నేహ. 2 రోజుల్లో పెళ్ళి అనగా ఇంట్లో ఉత్తరం రాసి బెంగళూరుకి బస్ ఎక్కేసింది. ఇంకా ఉంది. మరి అక్కడికి వెళ్ళిన స్నేహకి రవి నిజస్వరూపం తెలుస్తుందా అనేది వచ్చే భాగంలో తెలుసుకుందాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.